హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనము. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, మనం చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ని మనం చూసినప్పుడు అవి చూడడానికి ఎంతో అందంగానూ ఆకర్షణీయంగానూ ఉంటాయి. ఇంకా వాటి నుండి వచ్చే ఆ స్వీటెస్ట్ స్మెల్ అనేది మన మూడ్ని మంచిగా అది చేస్తుంది, మంచిగా అది మారుస్తుంది. అలాగే సంఘములో ఉండే ఒక పరిశుద్ధులు కూడా క్రీస్తు రక్తమందు కడగబడి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తా ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న వారు, ప్రార్థనా పరులు, పరిశుద్ధులు, వారు చేస్తున్న ప్రార్థన కానీ, విజ్ఞాపన కానీ, ఈవెన్ వారికి ఇవ్వబడిన ఒక తలాంతులు కానీ, అభిషేకము కానీ, వారు దేవుని సన్నిధానంలో వాటిని వాడుతుండగా, ఆయన చిత్తానుసారంగా వారు జీవిస్తుండగా, వారి యొక్క జీవితం కూడా ఎలాగైతే షారోను పొలంలో పూసిన పుష్పం ఒక మంచి స్మెల్నిస్తుందో, ఎలాగైతే లోయలోని పుష్పాలు చూడడానికి ఆకర్షణీయంగా, అందంగా, తీసుకోవాలన్నంత అట్రాక్టివ్గా మనల్ని చేస్తాయో, అదేవిధంగా పరిశుద్ధుల ఒక ప్రార్థన అంట, విజ్ఞాపన అంట, వారి ప్రవర్తన అంట దేవుని నామానికి మహిమ తెచ్చేది గాను, ఇంకా సంఘానికి అది క్షేమకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందంట. వారు చేసే ఒక ప్రార్థన లేమిలో ఉన్న వారిని, అలసిపోయిన వారిని, విచారంలో ఉన్న వారికి అది ఎంతో ఆదరణగా ఉంటుందంట. మీకు తెలుసా, ఈరోజు దేవుని రాకడ ఆలస్యం కావడానికి కూడా ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థన కారణమైంది. దేవుడు షారోను పుష్పము లాంటి, లోయలోని పద్మము లాంటి అటువంటి ఒక పరిశుద్ధమైన, అందమైన, శ్రేష్టమైన జీవితమును మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.